కంచె గచ్చిబౌలి భూములపై మాట్లాడే అర్హత ప్రధాని మోదీకి లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరికేసినప్పుడు మోదీకి పర్యావరణం గుర్తు రాలేదా అంటూ నిలదీశారు. ఏ హెచ్సియు భూముల గురించి మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి, అదే హెచ్సియు యూనివర్సిటీలో 5 బిల్డింగ్స్ కి 2022లో వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశాడు. ఆయన గారు ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్లకి మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ప్రధానమంత్రి హోదాలో ఉండి అన్ఆథరైజ్డ్ గా కట్టినటువంటి బిల్డింగ్స్ ని ప్రారంభోత్సవం చేయొచ్చునా? ఆనాడు వారికి గుర్తు రాలేదు. ఎన్విరాన్మెంట్ చెట్లు కొట్టి బిల్డింగ్ కట్టినాడు. ఇదే హెచ్సియు భూముల్లో ప్రారంభోత్సవం చేసిన రోజున ప్రధానమంత్రి గారికి ఎన్విరాన్మెంట్ గుర్తురాలే, ఫారెస్ట్ గుర్తురాలే. ఇవాళ ప్రధానమంత్రి హోదాల నుంచి మాట్లాడుతున్నటువంటి మోడీ గారి హయాంలో చెట్లకు జరిగిన నరకయాతన ఒకసారి వినిపిస్తాను మీకు. ఇవన్నీ రికార్డ్స్. గుజరాత్ లో ఫ్లెమింగాల్ హ్యాబిటాట్ ఉంది. అక్కడ చెట్లు కొట్టడానికి ట్రాన్స్మినేషన్ ఆఫ్ లైన్స్ కి క్లియరెన్స్ ఇచ్చింది మోడీ గవర్నమెంట్. మూలం ఫారెస్ట్ లో చెట్టు కొట్టడానికి క్లియరెన్స్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. మహారాష్ట్రలో ఏకంగా బిల్ పాస్ చేశారు, లోకల్ బాడీస్ కి అధికారం ఇస్తూ ఏ చెట్లను కొట్టొచ్చని. ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లియరెన్స్. మహారాష్ట్రలో మోడీ గారు ర్యాలీ అవుతే కొన్ని వేల చెట్లు నరికేశారు. ఆనాడు జవదేకర్ గారు కేంద్ర మంత్రి దాన్ని సమర్థించుకున్న సందర్భం. అదేవిధంగా అహ్మదాబాద్ పట్టణంలోనే దాదాపు 17,000 ట్రీస్, అహ్మదాబాద్ గాంధీనగర్లో ఆయన స్వస్థలంలో 17,000 చెట్లు నరికామని వారే ఒప్పుకుంటా ఉన్నారు. దీనికి తోడు నేను మీకు ఇంక చాలా ఈ దేశంలో ఆయన గారు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 2.3 మిలియన్ ట్రీస్ ఒక మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టు కొరకు 2.3 మిలియన్ దాదాపు 23 లక్షల చెట్లు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. అలా చెప్పుతూ పోతే దాదాపుగా 1,09,000 ట్రీస్ ఈ 5 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం నరికేసింది అనేటువంటి వాస్తవాలు పార్లమెంట్లో చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే కొన్ని వేల ఎకరాలని మీరు అదానీ అంబానీ లాంటి సంస్థలకు ఇచ్చి ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాలు వారు కట్టబెట్టి ఆ ఎకరాలన్నీ కూడా డీఫారెస్ట్ అవ్వటానికి దోహదపడిన మీరు ప్రధానమంత్రిగా ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణలో ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 2014 అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కొన్ని లక్షల చెట్లు నరికిన ఘనమైన చరిత్ర మీది. కొన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినటువంటి ఘనమైన చరిత్ర మీది. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే మాట్లాడే ముందు తెలంగాణలో వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి కదా ప్రధానమంత్రిగా. హెచ్సియు భూమి ఎవరిదో తెలుసుకొని మాట్లాడలేదు కదా, నిజంగా జనికలు చనిపోయినాయా అని తెలుసుకొని మాట్లాడాలి కదా ప్రధానమంత్రి. ఈ రకంగా మాట్లాడి మరి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడాలి కదా. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, 9 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. అది కూడా మాట్లాడాలి కదా మీరు. ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం ఇచ్చాం. ఇలా సన్న బియ్యాలు బీదోడికి సన్న బియ్యం పంచుతా ఉన్నాం. 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశాం. అన్నిటికీ మించి మీరు ఓబీసీ అని చెప్పుకుంటారు కదా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాపుతో కుల సర్వే చేసింది. 56% బీసీలు మాట చెప్పింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది. ఇవి కూడా చెప్పాలి కదా మీరు. వీటి కితాబ్ ఇవ్వాలి కదా మీరు. ప్రధానమంత్రి కదా, దేశానికి ప్రధానమంత్రి. మీరు ఒక పార్టీకి ప్రధానమంత్రి కాదు. తెలంగాణ గురించి రాజకీయాలు మాట్లాడే గురించి ముందు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కూడా మీరు కితాబ్ ఇచ్చుంటే బాగుండేది. మీరు హెచ్సి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే అదే హెచ్సిలో పర్మిషన్ లేకుండా, ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా, మున్సిపల్ క్లియరెన్స్ లేకుండా కట్టిన 5 బిల్డింగ్లకు మీరు శంకుస్థాపన, మీరు ప్రారంభోత్సవం చేశారు. ఆనాడు మీకు తెలియదా మరి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని?
ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా బిల్డింగ్లు కట్టినారని, అలాంటి బిల్డింగ్లు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయకూడదని ఏ రకంగా చేసినారు? ఆ స్థలం గురించి ఇవాళ ఏ రకంగా మీరు మాట్లాడతారు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాము చేయాలని మీ కింది అనుయులు ఇచ్చిన సమాచారం ప్రకారం మీరేమి తెలుసుకోకుండా మాట్లాడడం అనేది ప్రధానమంత్రి స్థాయికి తగదు.